ప్రపంచంలో ఎక్కడా లేని నీటి గుహలో ఉన్న నరసింహస్వామి దేవాలయము. ఈ ఆలయం లోపలికెళ్ళి దర్శించుకోవాలంటే మనం పీకల లోతు నీటి నుండా వెళ్ళి దర్శించుకోవాలి. ఇప్పటి వరకు ఈ గుహలో ఉన్న నీరు ఇంకిపోలేదు. సాక్షాత్తు ఆ విష్ణుదేవుని రూపమైన నరసింహస్వామి ఒక రాక్షసుడికి ఇచ్చిన వరం వల్ల ఈ ఆలయం ఏర్పడిందని చాలా మంది భక్తులు నమ్ముతున్నారు. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఎలా వెళ్ళాలి, లోపల ఎలా ఉంటుంది అనేది నేను క్లియర్ గా చూపిస్తాను. తప్పకుండా చివరి వరకు అయితే చూడండి. మనం ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బీదర్ జిల్లాలో శ్రీ క్షేత్ర ఝరణి నరసింహస్వామి దేవస్థానానికైతే వెళ్తున్నాము. ఇది మన తెలంగాణ అండ్ కర్ణాటక బోర్డర్లో అయితే ఈ దేవస్థానం ఉంది. అండ్ ఈ దేవస్థానం చాలా స్పెషాలిటీ అండ్ చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. చాలా మంది భక్తులు ఈ దేవస్థానానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. చాలా జిల్లాల నుండి వస్తుంటారు, చాలా స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ స్వామివారు స్వయంభూ వెలిశారని చెప్పేసి చాలా మంది భక్తులు నమ్ముతూ ఉంటారు. అండ్ ఈ ఆలయానికి ఒక సెపరేట్ స్టోరీ కూడా ఉంది. ఆ స్టోరీ కూడా నేను మీకు చెప్తాను. సో మనం ఈ ఆలయానికి వెళ్ళడానికైతే ఇలా రోడ్ అయితే ఉంటుంది. ఈ రోడ్ ఈ మధ్య కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది భక్తులు వస్తున్నారు కాబట్టి. సో ఈ రోడ్ గుండా వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఆలయం ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను. సో ఇక్కడికి రాగానే మనకైతే ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళకైతే పార్కింగ్ ఛార్జ్ అయితే తీసుకుంటారు. ఓన్ వెహికల్‌కి అయితే పార్కింగ్ ఛార్జెస్ ఒక 20 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ మనం ఇక్కడ మన ఓన్ వెహికల్‌ని తీసుకొని ఇక్కడైతే పార్కింగ్ అయితే చేసేయాలి. అండ్ ఇక్కడ నుంచి పార్కింగ్ చేసిన తర్వాత మనం లోపలికైతే దేవస్థానానికైతే వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా పార్కింగ్ ఎంత చాలా పెద్దగా ఉందో. సో చాలా మంది వచ్చినా కూడా చాలా వెహికల్స్ పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. సో అలా మనం అక్కడ కార్ పార్క్ చేసేసి లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. మీరు ఈ ఆలయానికి రావడానికి బస్ ఫెసిలిటీ అండ్ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఎలా రావాలనేది నేను వీడియో చివరిలో చెప్తాను. సో వీడియో చివరి వరకైతే చూడండి. అండ్ ఈ ఆలయం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి రకరకాల ఆట వస్తువులు, బొమ్మలు కొనుక్కోవడానికైతే స్టాల్స్ అయితే పెట్టారు. సో ఈ స్టాల్స్‌ని చూసుకుంటూ మనము అక్కడ మెట్ల మార్గం నుండి అయితే లోపలికెళ్ళాలి. సో మనము మెల్లగా అన్ని చూసుకుంటూ మెట్ల మార్గం నుండి లోపలికెళ్ళిపోయి లోపలికి ఎలా ఉందో చూద్దాము. అండ్ మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. నీటి గుహ లోపల ఉన్న దేవాలయం ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి దేవాలయం లేదు అని చెప్పేసి. సో లోపలికెళ్తున్నప్పుడు నాకు కూడా చాలా ఎక్సైట్‌మెంట్ ఉంది. వాటర్‌లో ఎలా ఉంటుంది? ఎలా ఉండబోతుంది? లోపల దేవుడు ఎలా ఉంటాడని చెప్పేసి. అండ్ నేను ఇంతకు ముందు ఒక వీడియో కూడా చేశాను. అంటే వేరే వీడియో. వాటర్‌లో శివలింగాలు అంటే నీటిలో వెళ్లి శివలింగాలను దర్శించుకునేదని చెప్పేసి. అది నా పాత వీడియోలలో కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం లోపలికి ఎంట్రీ అయిన తర్వాత లోపలికి వెళ్ళడానికి ఒక ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. ఆ ఎంట్రీ టికెట్ అయితే తీసుకొని మనం లోపలికైతే వెళ్ళాలి. సో ఈ ఎంట్రీ టికెట్ ఉంటేనే మనం లోపలికైతే ఎలౌ చేస్తారు. సో ఇక్కడ పర్ పర్సన్‌కి ఎంట్రీ టికెట్ వచ్చేసి అయితే రూ. 10 అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడికొచ్చినప్పుడు క్యాష్ తీసుకొని వస్తే చాలా బెటర్. ఇక్కడ ఫోన్‌పే, గూగుల్ పే అయితే ఏమి యాక్సెప్ట్ చేస్తలేరు. సో మీరు క్యాష్ తీసుకొని వస్తే చాలా బెటర్ అన్నమాట. సో ఆలయం లోపలికి ఎంట్రీ అవ్వడానికి ఇప్పుడైతే టికెట్ తీసుకున్నాను. పర్ పర్సన్‌కి వచ్చేసి రూ. 10 ఉంది. సో మనం ఈ టికెట్ వాళ్ళకి చూపించేసి లోపలికైతే వెళ్ళిపోదాము రండి. ఈ ఆలయానికి చాలా పేర్లైతే ఉన్నాయి. అందులో జరాని నరసింహ గుహ దేవాలయం అని పిలుస్తారు. జర్ని నరసింహ స్వామి అని పిలుస్తారు. జరాని నరసింహ దేవాలయం అని పిలుస్తారు. నరసింహస్వామి జరాని ఆలయం అని చెప్పి పిలుస్తారు. నరసింహ జిరా గుహ దేవాలయం అని చెప్పి కూడా చాలా మంది పిలుస్తారు. ఇక్కడ మనం టికెట్ అయితే చూపించేసి లోపలికైతే వెళ్ళిపోవాలి. సో మనం ఇలానే లోపలికి వెళ్తూ ఉండాలి. సో ఇక్కడ రాసింది కదా వే టు టెంపుల్ అని చెప్పేసి. సో ఇక్కడైతే మనకి వినాయకుడు కనిపిస్తున్నారు. వినాయకుడికి దండం పెట్టేసుకుందాము. వినాయక స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మనం లోపలికైతే వెళ్ళాలి. లోపల మనకి 2 విగ్రహాలైతే ఉంటాయి. ఒకటి నరసింహస్వామి దేవాలయము అండ్ ఇంకోటి శివలింగం కూడా మనకు కనిపిస్తుంది. లోపల దర్శించుకోవడానికి మనం చాలా దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. 600 మీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా పీకల లోతు వరకు అయితే నీళ్లు వస్తున్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఈ గుహ మాత్రం చాలా బాగుంది. నాకు ఇంకా ఎక్సైట్మెంట్ ఉంది లోపల ఎలా ఉంటుందో చూద్దామని. మీకు కూడా చూపిస్తాను రండి. మరి ఈ ఆలయానికి సంబంధించిన కథ ఏంటి అంటే ఆ పరమశివుడు ఈ కొండ గుహలో తపస్సులో ఉండగా జలాసురు అనే రాక్షసుడు సర్వ విధాల ఆయన తపస్సుని
భంగం కలిగించడానికైతే ప్రయత్నిస్తున్నాడు. అదే టైంలో నరసింహస్వామి అంటే విష్ణు అవతారమైన నరసింహస్వామి హిరణ్యకశపుని సంహరించి అడవి మార్గంలో ఇటు సంచరిస్తూ ఉండంగా ఈ జలాసురుడు ఎవరైతే ఉన్నాడో రాక్షసుడు ఆ శివుని వ్రతభంగం కలిగించేది చూస్తూ ఉంటాడనమాట. అలా చూసిన తర్వాత బాగా కోపానికి లోనైపోయి ఆ జలాసురుడిని అయితే సంహరిస్తాడు. సో ఆ సంహరించిన టైంలో ఆ జలాసురుడు అయితే ఒక వరం కోరుకుంటూ ఉంటాడనమాట. సో ఇంతకుముందు ఆయన చేసిన కొంచెం మంచి పనుల వల్ల నరసింహస్వామి ఎవరైతే వరాన్నయితే ఇస్తాడు. కానీ వరం ఇచ్చే ముందు ఒక మంచి వరం అయితే కోరుకోమని చెప్పేసి అలా నరసింహస్వామి జలాసురుడికి చెప్పిన తర్వాత జలాసురుడు ఒక కోరికైతే కోరుకుంటాడు చివర్లో. ఆ కోరిక ఏంటి అంటే స్వామి మీరిక్కడ వెలవాలి. మిమ్మల్ని నా పేరుతో కలిసి పిలవాలి. అదే వరంగా ఇవ్వమని జలాసురుడు కోరాడు. సో ఆ జలాసురుడి కోరిక తీర్చడం కోసం ఆ గుహలో వెలిసిన నరసింహస్వామి అప్పటినుండి జల నరసింహుడిగా అయితే పిలువబడుతున్నాడు. సో ఇది ఈ ఆలయానికి ఉన్న అయితే స్టోరీ. ఈ ఆలయానికి కొత్త దంపతులు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చి దర్శించుకుంటారు. ఎందుకంటే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత చాలా మంచి జరుగుతుందని, చాలా మంచిదని చాలా మంది భక్తులు నమ్ముతుంటారు. చూస్తున్నారు కదా ఈ కేవ్ అంతా దాదాపు ఎన్నో సంవత్సరాల నుండి అయితే ఇక్కడ నుంచి నీళ్ళైతే ఉన్నాయి. చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం అయితే చేసుకుంటున్నారు. ఒకటేసారి చాలా మంది ఎక్కువ మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడానికి అయితే వీలు ఉండదు. ఎందుకంటే చాలా నేరోగా ఉంటుంది. అండ్ రావడానికి కూడా అంటే వెళ్ళి దర్శనం చేసుకోవడానికి కూడా ఇదే లైన్ ఉంటుంది. అండ్ ఎగ్జిట్ కూడా పక్క నుంచే వెళ్తారు అనమాట చాలా మంది జనాలు. అండ్ వెనక మీకు అందరు కనిపిస్తున్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ దర్శనం చేసుకుని వచ్చినారు వాళ్ళు. ఇక్కడ పైన లైట్ ఫెసిలిటీ పెట్టారు కాబట్టి చాలా కొంచెం వెళ్తారు కనిపిస్తుంది. లేదంటే గుహ మొత్తం చాలా చీకటిగా ఉండిపోయి మనకేం కనిపించను కూడా కనిపించదు. ఇప్పటి వరకైతే మనం చాలా ఫ్రీగా వచ్చేసాం ఈ గుహ లోపలికి నీటిలో నడుచుకుంటూ వస్తూ. అండ్ ఇక్కడ కొంచెం జనాలైతే ట్రాఫిక్ లాగైతే ఏర్పడిందనమాట. లోపల చాలా కొంచెం చిన్న ప్లేస్ ఉండడం వల్ల ఒక్కొక్కరు దర్శనం చేసుకోవడం వల్ల కొంచెం లేట్ అవుతుంది దర్శనం అనేది. ఇక్కడ మీరు చూస్తే అక్కడ ఆల్రెడీ దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చిన వాళ్ళు మీకు కనిపిస్తున్నారు అవతల లైన్‌లో. ఇవతల లైన్‌లో వాళ్ళందరూ దర్శనం చేసుకోవడానికైతే వెయిట్ చేస్తున్నారు. అక్కడ చాలా రష్ ఉండడం వల్ల లేట్ అయితే అవుతుంది దర్శనం అనేది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ గుహలో చెట్టు వేళ్ళు కూడా కనిపిస్తున్నాయి. సో మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కనిపించే ఇక్కడ హోల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా! దాంట్లో కొంతమంది కాయిన్స్ కూడా వేసున్నారు. సో ఆ కాయిన్స్ కూడా చాలా ప్లేస్‌లో నేను చూసాను. ఇక్కడ మీరు చూడండి మీకు కాయిన్ లాగా అయితే కనిపిస్తుంది. చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ కాయిన్స్ కూడా పెడుతున్నారు. ఇక్కడికొచ్చే భక్తులందరూ రెగ్యులర్‌గా ఇక్కడ దర్శనం చేసుకోవడం వల్ల, నడుస్తూ ఉండడం వల్ల ఇక్కడ వాటర్ కలర్ అయితే కొంచెం రెడ్‌గా అయితే మారిపోయింది. సో, అలా రెడ్‌గా మారిపోవడం వల్ల ఎలాంటి అంటే ఇబ్బందులైతే ఎలాంటివైతే లేవు. సో, ఇక్కడ చెప్తున్న ప్రకారం ఏందంటే ఈ వాటర్‌లో సల్ఫర్ కంటెంట్ ఉండడం వల్ల, సల్ఫర్ ఉండడం వల్ల ఆ చర్మ సంబంధిత వ్యాధులనేవి కూడా నయమవుతాయని చెప్పేసి నమ్ముతున్నారు. సో, ఇక్కడ కనిపించే ఈ వాటర్ వల్ల ఎవరికైతే ఎలాంటి ఇబ్బందయితే లేదు. నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఇక్కడికొచ్చిన కొత్తగా పెళ్ళైన దంపతులు ఎవరైనా ఉంటే దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని జెప్పేసి. సో, అక్కడ ఆల్రెడీ దంపతులు దర్శనం చేసుకొనైతే రిటర్న్ అయితే వస్తున్నారు. నేను కూడా ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడానికైతే చాలా వెయిట్ చేస్తున్నాను. సో, పబ్లిక్ ఎక్కువ రావడం వల్ల అంటే పబ్లిక్ హాలిడే రోజు రావడం వల్ల పబ్లిక్ ఎక్కువ మందొచ్చారు. సో, మనకైతే కొంచెం దర్శనం అయితే లేట్ అవుతుంది. సో, మాక్సిమం వచ్చేసాము. అక్కడ స్టెప్స్ ఎక్కేస్తే ఆ స్వామివారినైతే దర్శనం చేసుకోవచ్చు. సో, చూస్తున్నారు కదా! ఒక్కొక్కళ్ళైతే వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు. సో, మాక్సిమం అక్కడ 8-9 ఒక 10 మందైతే అక్కడ నిలబడి ఉండేటట్లయితే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే చాలా చిన్నగా ఉంది కాబట్టి. సో, మనం దాదాపు చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాము దర్శనం చేసుకోవడానికి. సో, ఇటు నుంచి అందరూ దర్శనం చేసుకొని వెళ్తున్నారు. సో, మనం గూడా స్వామివారిని చూసుకొని దర్శనం చేసుకుందాము. దాదాపు చాలా దూరం నుండి మనమైతే ట్రావెల్ చేసుకొని ఈ స్వామివారిని నేను చూసి మీకు కూడా చూపించాలనే ఉద్దేశ్యంతో అయితే వచ్చాను. సో, మీ అందరూ కూడా ఈ స్వామివారిని చూసిన తర్వాత మీరేదైనా కోరుకున్నా మీ అందరికి మంచి జరగాలైతే నేనైతే ప్రార్థిస్తున్నాను. ఆ స్వామివారిని దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళిపోయే భక్తులు కొంతమంది మనల్ని గుర్తుపట్టారు. మీరు యూట్యూబ్‌లో వీడియోలు చేశారు గదా! అని జెప్పేసి. సో, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన వీడియోస్ చాలా అంటే చాలా వరకు రీచ్ అవుతున్నాయి. చాలామంది చూస్తున్నారు. చాలామంది ఫ్యామిలీస్‌తో కలిసి చూస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, మనమైతే దేవుడికి దర్శనానికి దగ్గరలో ఉన్నాము. మీకు కనిపిస్తున్నారు కదా! ఆ దేవుడు నరసింహస్వామి. చూడండి అండ్ కోరిక గూడా కోరుకోండి.
లోపల ప్లేస్ కొంచెం తక్కువ ఉండడం వల్ల, చాలామంది భక్తులు రావడం వల్ల, మనమైతే కొంచెం వీడియో తీసుకోవడానికి కొంచెం ఇబ్బందయింది. సో, వీలైనంత వరకైతే నేను చూపించాను. సో, మీరు కూడా ఈ స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే డైరెక్ట్‌గా వచ్చి దర్శనం చేసుకోండి. సో, మనమైతే దర్శనం చేసుకొని రిటర్న్ అయితే ఈ ఎగ్జిట్ అదే వచ్చిన దారిలోనే రిటర్న్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ కనిపించే వాళ్ళందరూ స్వామివారి దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. చూసారు కదా ఎంతమందున్నారో. సో, మీరు కూడా రావాలి అంటే ఏ పబ్లిక్ హాలిడే లేని టైంలో వస్తే చాలా బెటర్. కాకపోతే మీకున్న వర్క్స్ వల్ల అండ్ అందరికిచ్చే పబ్లిక్ హాలిడే వల్ల మీకు కూడా హాలిడే ఉంటుంది కాబట్టి ఒక 2-3 డేస్ హాలిడే ఉన్నా కూడా మీరు మీ ఫ్యామిలీతో గానీ, లేదా మీరు సింగిల్ గానీ వచ్చి అయితే ఈ అండర్ వాటర్ అంటే నీటిలో ఉన్న స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకోండి. నాకు చాలా బాగా అనిపించింది ఆ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే స్వామివారిని డైరెక్ట్‌గా 2 కళ్ళతో చూస్తే సరిపోదంటారు కదా! 2 కళ్ళు కూడా సరిపోదు అంటారు కదా! నాకైతే ఎలా అనిపించింది స్వామివారిని చూస్తుంటే అంటే చేతికి గూస్ బంప్స్ లాగైతే అనిపించాయి. సో, ఎక్సైట్‌మెంట్ అనమాట. చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి కేవ్‌లో సడెన్‌గా స్వామివారిని చూడంగానే చాలా బాగా అనిపించింది. సో, మీరు గూడా వచ్చి ఈ అండర్ వాటర్ అంటే ఇదొక స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. నార్మల్‌గా వెళ్లి దేవుడినైతే దర్శనం చేసుకుంటాం. కానీ ఈ నీటిలో వెళ్తూ స్వామివారిని దర్శనం చేసుకోవడం అనేది ఒక కొత్త రకమైన ఎక్స్‌పీరియన్స్. అంటే చాలామంది భక్తున్న వాళ్ళైతే భక్తితో ఎంత దూరమైనా వెళ్తారు. ఎంత దూరమైనా కాలినడకన నడిచేవాళ్ళు ఉంటారు. మోకాళ్ళ మీద వెళ్లి దర్శనం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో, ఇక్కడికొచ్చినప్పుడు మీతో పాటు చిన్న పిల్లలు ఎవరైనా తీసుకొనొస్తే మీ భుజాల మీద ఎక్కించుకోవడం గానీ, లేదా మీ పేరెంట్స్ లేదా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా తీసుకొచ్చుకుంటే, వాళ్ళని కొంచెం ఎత్తుకొని ఇద్దరు, ముగ్గురు పట్టుకొని వచ్చి వాళ్ళని దర్శనం చేపిస్తే, వాళ్ళకి కూడా భాగ్యం కలిగినట్టు ఉంటుంది. మీకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మీరు ఇక్కడికొచ్చేటప్పుడు ఆ ఎక్స్‌ట్రా పెయిర్ ఆఫ్ క్లాత్స్ గాని, బట్టలు తీసుకొనొస్తే చాలా బెటర్. ఎందుకంటే వాటర్‌లో తడిచిన తర్వాత బట్టలన్నీ తడిసిపోతాయి కాబట్టి, అండ్ మీరు వేరే బట్టలేసుకోవడానికి ఉంటే చాలా బావుంటుంది. లేకపోతే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అండ్ లేడీస్ ఎవరైనా వస్తే, వాళ్ళు ఈ నీటిలో తడిచిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి సెపరేట్‌గా ఇక్కడ లేడీస్ వరకు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఇక్కడ వసతి గృహం గూడా ఉంటుంది. అండ్ మీరొచ్చి స్టే చేయడానికి కూడా ఇక్కడైతే సెపరేట్ ఫెసిలిటీ గూడా ఉంటుంది. సో, ఇది కర్ణాటక స్టేట్‌లో బీదర్‌లో ఉంది. ఇక్కడ వాడుక లాంగ్వేజ్ ఏంది అంటే కర్ణాటక మాట్లాడతారు, హిందీ గూడా మాట్లాడతారు, తెలుగు గూడా మాట్లాడతారు. ఎందుకంటే తెలంగాణ బోర్డర్‌లో ఉంది గాబట్టి తెలుగు గూడా మాట్లాడతారు. సో, ఇదొక కొత్త రకమైన ఎక్స్‌పీరియన్స్ దేవుడిని చూసి ఏదైతే నేను మీకైతే వీడియో అయితే చేసి చూపించాను. సో, నెక్స్ట్ వీడియోలో కూడా మంచి వీడియో ఒక సెలెక్ట్ చేసుకొని అయితే మీకు మంచి ఎక్స్‌పీరియన్స్‌ని మీకు దగ్గరగా ఉండి మీకు కళ్ళారా చూసేలాగైతే నేను వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే చాలామంది నేను వెళ్ళిన ప్లేస్‌కి గాని, వెళ్ళలేని ప్లేసులకి గాని చాలామంది కొంతమంది వెళ్ళలేరు. ఆ వెళ్ళలేని వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూసైనా దగ్గర నుండి చూసినట్టయితే ఆ అనుభవం అయితే ఉంటుంది. నేను మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా! ఇక్కడ లేడీస్‌కి సెపరేట్‌గా డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటాయని జెప్పేసి, నీటిలోంచి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత. సో, వాళ్ళిక్కడ డ్రెస్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక అందమైన కొలను గూడా ఉంది. చూడడానికి చాలా అందంగా ఉంది. అండ్ చుట్టూ ఈ ఆలయం అంతా కొండల మధ్యలో ఉంటుంది. చాలా బావుంటుంది. సో, ఇప్పుడే నేను లోపలికెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను. సో, వాటర్ లెవెల్ అయితే ఇక్కడ దాకొచ్చింది. సో, లోపలైతే చాలా బావుంది. అండ్ మీరు పబ్లిక్ హాలిడేస్‌లో గాని, లేకపోతే జనాలు ఎక్కువ వచ్చే టైం ఏదైతే ఉందో, ఆ టైంనైతే అవాయిడ్ చేయండి. ఎందుకంటే లోపల చాలామంది జనాలైతే ఉన్నారు. చూసారు కదా మీరు గూడా. సో, చాలామంది జనాలుంటే ఏమవుతుందంటే, కొంచెం మీకు క్లమ్జీగా కొంచెం అంటే కొంచెం లోపలంతా ఇరుకుంది గదా! మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందనమాట. సో, ఫ్రీగా ఉంటే జనాలు ఎవరు లేనప్పుడు ఉంటే మీరు హాయిగా వెళ్ళేసి తొందరగా దర్శనం జేసుకోవచ్చు. జనాలుంటేనే కొంచెం దర్శనం అయితే లేట్ పడుతుంది. నాకైతే ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ టు 40 మినిట్స్ అయితే దర్శనం పట్టింది. సో, లోపల చాలా చిన్నగా నేరోగా ఉంది గదా! సో, లోపలైతే చాలా బావుంది. నీళ్ళు గూడా చాలా చల్లగా ఉన్నాయి. లోపలైతే ఎలాంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్ అయితే లేదు. మనం మంచిగా శ్వాస గూడా తీసుకోవచ్చు. సో, అయితే ఇక్కడికి రావడానికి మీకు బస్ ఫెసిలిటీ గూడా ఉంది. ఈ టెంపులొచ్చేసేసి కర్ణాటకలో బీదర్ దగ్గర ఉంటుంది. సో, నేనైతే హైదరాబాద్ నుండి వచ్చాను. దాదాపు ఒక 130, 140 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చాను. సో, నేనైతే ఓన్ వెహికల్‌లో వచ్చాను కాబట్టి గూగుల్ మ్యాప్స్ పెట్టుకొనైతే వచ్చాను. మీరు ఓన్ వెహికల్ ఉంటే గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్ పెట్టుకొని వచ్చేసేయండి. అండ్ మీకు ఓన్ వెహికల్ లేకపోతే బస్‌లో వచ్చినా గూడా మీకు బస్ ఫెసిలిటీ గూడా ఉంటుంది. ఒకవేళ మీరు బస్‌లో రావాలంటే బస్ ఫెసిలిటీ గూడా ఉంది. కొన్ని మెయిన్ ప్లేసెస్ నుంచి డైరెక్ట్‌గా బీదర్‌కి బస్సులైతే ఉంటాయి. హైదరాబాద్ నుండయితే రెగ్యులర్‌గా బీదర్‌కి బస్సులైతే ఉంటాయి. ఇక్కడ నుండి ఆలయం 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ఆలయానికి ఆటో నుండయితే మనం వెళ్ళొచ్చు. ఎవరైతే బస్‌లో రాలేననుకున్న వారో ట్రైన్ ఫెసిలిటీ గూడా ఉంది ఇక్కడ. ఈ బీదర్‌లో రైల్వే స్టేషన్ గూడా ఉంది. సో, మీరు టైమింగ్స్ అండ్ బుకింగ్ రైల్వే నంబర్ చూసేసుకొని రైల్వే టికెట్ బుక్ చేసుకొని కూడా ఈ బీదర్ స్టేషన్‌కొచ్చేసి ఆలయానికి కూడా సేమ్ 4 కిలోమీటర్ల దూరంలో ఆటోలో కూడా మీరు వెళ్ళొచ్చు ఆలయానికైతే. ఓన్ వెహికల్ అయితే పార్కింగ్ చార్జెస్ ఒక 20 రూపీస్ అయితే చార్జ్ చేశారు. 20 రూపీసా? 10 రూపీసారా? 20 రూపీస్ అయితే చార్జ్ చేశారు. సో, అక్కడ నుండి మీరు లోపలికైతే రావచ్చు. చాలా దగ్గరలోనే ఉంటుంది దర్శనానికి కూడా. అండ్ దర్శనానికి లోపల ఎంటర్ అవ్వడానికి ఒక 10 రూపీస్ అయితే పర్ పర్సన్‌కి చార్జ్ చేశారు.
సో ఎంత దూరం నుండి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ స్వయంభూ నరసింహస్వామి వారు అయితే వెలిసినారు. ఇంత దూరం వచ్చిన కష్టం అంతా, ఆ హార్డ్ వర్క్ అంతా, లేకపోతే ఆ శ్రమ అంతా డైరెక్ట్గా స్వామివారిని దర్శనం చేసుకోగానే అదంతా అయితే వెళ్ళిపోయింది. సో ఇది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏ లొకేషన్ గురించి కావాలో, లేకపోతే ఏదైనా టెంపుల్ గురించి కావాలో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. దాని దగ్గరికి తప్పకుండా వెళ్ళి మీకు ఒక సినిమా చూపించినట్టయితే మంచిగా చూపిస్తాను. థ్యాంక్ యూ.